హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారి ఒకేసారి ఒకే రోగికి 5 అవయవాలను విజయవంతంగా ట్రాన్స్ప్లాంట్ చేశారు. సిరిసిల్లకు చెందిన యువ ఇంజనీర్కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాసిన్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒక్కసారి మార్పిడి చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స దాదాపు 36 గంటల పాటు కొనసాగింది. ఉస్మానియా వైద్య బృందాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగ ప్రతిష్టను మరింత పెంచిందని మంత్రి తెలిపారు. ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో పనిచేసిన వైద్యులు, అనెస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్ తదితర సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఉస్మానియా వైద్యుల ఘనతే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఈ రకమైన ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ మన దేశంలో ఎక్కడ ఇంతవరకు జరగలేదు. కొన్ని చోట్ల కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ మన దేశంలో అంతట్లో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఉంది. ఏది అంటే ఒక మల్టీ విసరల్ అంటే మల్టిపుల్ ఆర్గన్స్ అంటే స్టమక్, ప్యాంక్రియాస్, ఇంకా ఇంటెస్టైన్స్ అండ్ డ్యూడినమ్ అవన్నీ కలిపి ట్రాన్స్ప్లాంట్ చేసినారు. ఒక పేషెంట్కి ఎవరికి ఈ ప్రాబ్లం ఉంటే చాలా పాలిపోస్ అని హెరిడిటరీ ప్రాబ్లం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఉన్న ప్రాబ్లంలో ఇది మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్ చేసినారు. అది ఒక యూనిక్ ట్రాన్స్ప్లాంట్ ఉంది దట్ హెస్ సేవ్డ్ దిస్ పర్సన్.